జయబింద్ర పత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్త. తాయిలాల కోసం తన్నులాట. ఇది ప్రధానంగా జయబింద్ర పత్రికలో రాసినటువంటి ప్రధాన వార్త. తాయిలాల కోసం తన్నులాట. చాలా వరకు ఇలా ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ఎక్కడో ఉంటారో ఏం చేస్తారో తెలియదు, కానీ ఇలా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలా ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ మొబైల్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలా ఉన్నటువంటి జర్నలిస్ట్గా చలమనవుతున్నారు. ఇలా పోలీసులు కూడా ఇలా దగ్గర స్మార్ట్ మొబైల్ ఉంటే ప్రెస్ వాళ్ళు చేసేటువంటి పని ఫోటో కొట్టుకొని ఇవాళ పబ్లిక్లో పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడేసినా పరిస్థితి అక్కడనే ఉంది. అందుకోసం ఇలా తాయిలాల కోసం తన్నులాట అనేటువంటి ప్రధానంగా ఉంది. ఇలా చాలా వరకు సోషల్ మీడియా మితిమీరిపోయే విధంగా సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి పదాలంటే అసభ్యకరమైనటువంటి వీడియోస్, అసంఘిక కార్యక్రమాలకు పాల్పడేటువంటి అనేకమైనటువంటి అశ్లీల వీడియోలు కూడా మనం ఎన్నో వస్తుంది. అన్నిటికీ ఏంటంటే సోషల్ మీడియానే వేదికగా కొంతమంది నిజంగా చాలా వరకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. సోషల్ మీడియా ద్వారా చాలా వరకు అనేక మంది ప్రాణాలు పోయినటువంటి సందర్భం ఉంది. కొంతమంది పార్టీలకు అదే పని వాడు చెప్పిందే వేదంగా చేసిందే వేదంగా ఇక ఏది చెప్పినా గదే ఇక ఈ ప్రపంచానికి ఇక దిక్సూచి, ఈ రాష్ట్రాలకు దిక్సూచి, ఇక అది ఉన్నటువంటి గ్రామ గ్రూపులలో కానీ, మండల గ్రూపులలో కానీ, జిల్లా గ్రూపులలో కానీ, ఇంకా వివిధ కుల సంఘాల గ్రూపులలో కానీ, కమ్యూనిటీ గ్రూపులలో కానీ ఎక్కడున్నా కూడా మొత్తం టోటల్గా వైరల్ అయ్యేటువంటి నేపథ్యం. అంటే ఎక్కడ ఉన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా కన్నా ఇలా ఉన్నటువంటి సోషల్ మీడియా నెట్వర్క్ చాలా టాప్లో ఉంది. దీనికోసం ఏంటంటే చాలా వరకు తాయిలాల కోసం తన్నులాట కూడా మొదలైనటువంటి నేపథ్యం ఉంటుంది. సమాజం బాగోగులు ప్రభుత్వానికి పట్టమా? సోషల్ మీడియా సమాజాన్ని నాశనం చేస్తుందా? ఫేక్ ఐడి కాళ్లను గుర్తించడం ప్రభుత్వ నిర్లక్ష్యమైంది. ప్రభుత్వ సవాల్గా తీసుకోవాలి. ఫేక్ ఐడి కాళ్ళ భరతం పట్టాలి. బండబూతులతో సోషల్ మీడియా నడిపించడం తెలుగు జాతి సంస్కృత. ఫేక్ ఐడీలపై కఠినమైన చట్టాలను తీసుకురాకుంటే ప్రభుత్వానికి నష్టమే. వేల సంఖ్యలో పుట్టుకొస్తున్న ఫేక్ ఐడీలు సమాజానికి చిందరవందర చేస్తున్నాయి. పైసల కోసం పాకలాడుతున్న ఫేక్ ఐడీగాళ్ళు ఫేక్ ఐడీసీ క్రియేట్ చేయడానికి ఆధారాలు ఎక్కడికి వెళ్ళి లభిస్తున్నాయి. ఒకప్పుడు సోషల్ మీడియా తెలుగు రాష్ట్రాలను ప్రభావితం చేసింది. స్వయాన ముఖ్యమంత్రి అకౌంట్ కూడా హ్యాక్ చేసి అక్రమం లేకపోలేదు. భయంకరమైన క్రిమినల్స్ను తయారు చేస్తున్న ఫేక్ ఐడి అకౌంట్స్ దారులు. గంజాయి మనుషుల ప్రాణాలు తీస్తుంటే సోషల్ మీడియా ఫేక్ ఐడీస్ సమాజం ప్రాణాలు తీసింది. అదుపు లేకుండా బూత్ కామెంట్స్ పెట్టడం 90% కొనసాగుతుంది. నిజాయితీ కలిగిన సోషల్ మీడియాపై నిప్పులు జరిగే విమర్శలు వస్తున్నాయి. డాక్టర్ బరిగెల శివ. ఇక్కడ చాలా వరకు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ఉన్న నేపథ్యం ఫేక్ ఐడీలు ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తున్నారు. ఫేక్ ఐడీలు కావాలని ఇలా చాలా వరకు వాళ్ళ ఫేస్ ఐడీలు కూడా చేంజ్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి అశ్లీలమైనటువంటి దృశ్యాలను కూడా మనం చాలా వరకు తీసుకొచ్చి చాలామంది సూసైడ్ చేసుకొని చనిపోయినటువంటి సందర్భాలు కూడా చూసినాం. ఈ ఫేక్ ఐడీల వల్ల ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి వాళ్ళ జీవితాలలోకి చొరబడి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అకౌంట్ని హ్యాక్ చేసి అకౌంట్తో పాటు వాళ్ళకు ఉన్నటువంటి ఫొటోస్ని కూడా మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకు పంపించిన తరుణంలో అనేక మంది ప్రాణాలు వదిలేటువంటి సందర్భాలు ఉంటున్నాయి. మరి దీనికోసం ప్రభుత్వం కట్టుబడి ఉందంటే ప్రభుత్వం ఇప్పటివరకు చేసింది లేదు. చాలా వరకు ఐఏఎస్ అధికారులు కానీ, ఐపీఎస్ అధికారులు కానీ, ఉన్నతమైనటువంటి మంత్రులే కానీ, చాలా వరకు ఎమ్మెల్యేలే కానీ మోసపోయి చాలా వరకు ఇబ్బంది పడ్డటువంటి సందర్భాలు కూడా మనం చూసినాం. ఈ ఫేక్ ఐడీలు కానీ మరి ఏం చేస్తుంది? మరి ప్రభుత్వం కట్టడి చేయలేకపోతుందా? సైబర్ క్రైమ్ ఏం చేస్తుంది? సైబర్ లా ఏం చేస్తుందంటే ఎంత చేసినా కూడా వాళ్ళకన్నా మెరుగుగా ఇలా ఫేక్ ఐడీలు క్రియేట్ చేసేటువంటి నేపథ్యం కోసమే ప్రధానంగా రాసినటువంటి ప్రధాన వార్త. సోషల్ మీడియా తప్పుడు సమాచార సంకేతాలు ప్రజలకి చేరవేసిన సమాజం ఇబ్బందులు పాలవుతుంది. డాక్టర్ బరిగెల శివ అన్నారు. సామాన్య ప్రజల తరపున ప్రభుత్వాలను, ప్రభుత్వ కార్యాలయాలను, ప్రజానాయకులను, ప్రభుత్వ అధికారులను ప్రశ్నించి పుట్టిన సోషల్ మీడియా కొంతకాలం ప్రభుత్వాలు ఆగడను శాసిస్తూ సామాన్య ప్రజల తరపున రక్షణగా నిలబడిందన్నారు. రాను సోషల్ మీడియా ప్రభావం పైచాచిక ఆనందాలకు పొందుకునే స్థాయికి దిగజార్చబడి నచ్చిన వాళ్ళ కోసం నాశనకమైన వ్యవస్థ నడిపిస్తున్నారన్నారు. దశాబ్దాల కాలం నుండి ప్రభుత్వ పాలనలో శాసిస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు ధీటుగా సోషల్ మీడియా తయారు చేసిన రాజకీయ పార్టీలు ఆయా పార్టీలు అవలంబిస్తున్న విధి విధానాలు ప్రజల్లోకి చేరవేసేందుకు సోషల్ మీడియాను పావుగా వాడుకున్న సంఘటనలు మర్చిపోతున్నారు. సుప్రీంకోర్టు ఆర్డినెన్స్ సోషల్ మీడియా అనుకూలంగా ఉన్నందున ప్రభుత్వాలు సైతం సోషల్ మీడియా దుష్ప్రచారంపై అట్నిముట్టనట్టుగా వ్యవహరిస్తూ ఉంటున్నారు. భావ స్వేచ్ఛ ప్రకటన పేరును బజార్ బూతులతో పేకైలతో అకౌంట్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో చలమని దారులమంటూ సమాజం తప్పు పట్టిస్తున్న వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చిన్న పెద్ద తారతమ్యం పేద లేకుండా నచ్చిన వాళ్ళ కోసం ఫేక్ ఐడీలు సృష్టిస్తూ ఫోటోస్ మార్పింగ్ సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలకు సారాంశాల విషయాలు రెప్పపాటున తెలుసుకోవడానికి సోషల్ మీడియాను ఉపయోగించడం ఆనవాయితీగా మారిందన్నారు. అదే నేపథ్యంలో సోషల్ మీడియా వాడకం ద్వారా సమాజాన్ని, రాజకీయాలని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ప్రధానంగా సోషల్ మీడియా తప్పుదోవ పట్టడానికి సినీ రంగ ప్రముఖులే కారణంగా భావించాల్సి వస్తుందన్నారు. సినిమాలు, రేట్స్ కోసం సోషల్ మీడియాను వాడకంలో మొదలుపెట్టి నాటి నుండి సాంస్కృతిక కళారంగానికి సంబంధించిన ఆహ్లాదాలకు సంబంధించి సమాజాన్ని ప్రభావితం చేసే అంశాలకు సంబంధించిన వ్యక్తిగత సొంత అకౌంట్తో సోషల్ మీడియాను ఉపయోగించడం మంచిదైనప్పటికీ చండలమైన బూతులతో ఫేక్ ఐడీలను క్రియేట్ చేస్తున్న అక్రమదారులు
ఎక్కడి నుండి ఆధారాలు సేకరిస్తున్నారో పసిగట్టాలన్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనానికి విరుద్ధంగా హద్దులు దాడుతున్న సోషల్ మీడియా కామెంట్స్ పై అనేక మంది కూడా ఇలా తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడేటువంటి నేపథ్యం. సోషల్ మీడియా ద్వారా వచ్చేటువంటి అనేకమైనటువంటి తల్లిదండ్రులు కానీ సోషల్ మీడియాను వాడేటువంటి అనేక మంది కానీ చాలా వరకు వాళ్ళ ప్రభావం చాలా 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 భయంకరంగా ఉండబోతుంది. ఇలా ఉన్నటువంటి యూట్యూబ్లలో కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ చూసినటువంటి అనేకమైనటువంటి వీడియోలు, అనేకమైనటువంటి రీల్స్, అనేకమైనటువంటి ఫేక్ ఐడి అకౌంట్లు, వాళ్ళకి సంబంధించినటువంటి ఫేక్ ఫొటోస్ అందరి వల్ల దానివల్ల చాలా వరకు సమాజంలో చాలా ప్రభావం పడి చాలా వరకు నష్టం జరిగింది. చాలా వరకు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ కూడా చాలామంది ఫేక్ ఐడీలతోని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ జీవితాలను కూడా ఆగం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకోసం రాసినట్టే చాలామంది మాకు కాల్ చేస్తున్నారు. ఇలా చాలామంది మా ఫేక్ ఐడీల వల్ల చాలా మా జీవితాలు ఆగమైపోయినాయి. ఇలా ఎక్కడెక్కడి నుంచో చాలామంది మాకు చాలా కాల్ చేసి చాలా భయభ్రాంతులకు గురి చేసినటువంటి నేపథ్యంలోనే ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. చాలా వరకు ఇదైతే మహిళలకు కానీ పురుషులకు కానీ నేను ఒక హెచ్చరిక చేస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. మీకున్నటువంటి ప్రొఫైల్ ఫొటోస్ కూడా తీసేయండి. గతంలో కూడా సైబర్ పోలీస్ కూడా చెప్పారు. సోషల్ మీడియాలో రీల్స్లో కానీ లేకపోతే ఇన్స్టాలో కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ మీ మీద స్నాప్చాట్లలో కానీ మీరు ఎవరితో చాటింగ్ చేసినా అవి సైబర్ క్రైమ్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. సైబర్ క్రైమ్ నుండి వాళ్ళు ఎవరైతే హ్యాక్ చేస్తారో మీ మొబైల్ నెంబర్ ఎవరైతే హ్యాక్ చేస్తారో ఆ మొబైల్ నెంబర్ హ్యాక్ చేసిన వాళ్ళు తప్పకుండా మీ ఫేక్ ఐడీలు మీ యొక్క ఫోటోలతో వాళ్ళు మార్పింగ్ చేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితి ఇంకా రాబోయే రోజులు ఇంకా భయంకరంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. దయచేసి ఇది ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిక చేసేటువంటి నేపథ్యం కూడా ఉంది. సమాధానం చెప్పే దమ్ముందా? రాహుల్ గాంధీకి 6 గంటలపై సమాధానం చెప్పే దమ్ముందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సూటిగా ప్రశ్న. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టి కులగణన సంప్రదింపుల సమావేశం రాహుల్ హాజరు కానున్నారు. ఇది జన నేపథ్యం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్కు హరీష్ లేఖ. తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 6 నుంచి కులగణన ప్రారంభంగా ఉంది. సమగ్ర కులగణన కోసం 36,559 సెకండరీ గ్రేడ్ టీచర్లతో పాటు 3,414 మంది ప్రైమరీ స్కూల్లో హెడ్ మాస్టర్ సర్కార్ నియమించింది. కులగణన సర్వే పూర్తి అయ్యే వరకు టీచర్లు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు స్కూల్లో పనిచేసి ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి ఇంటింటికి వెళ్ళి కులగణన చేయాల్సి ఉంటుంది. అయితే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నుంచి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు మినహాయించాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కోసం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు సేవలను వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించడం విద్యా హక్కు చట్టం ఉల్లంఘనని అన్నారు. 36,559 ఎస్టీలకు 3,414 మంది ప్రధానోపాధ్యాయులకు ఈ సర్వేలో భాగం చేసి నవంబర్ 1 విద్యాశాఖ విడుదల చేసిన ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధమన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే ఒంటిపూట పాఠశాల నిర్వహించాలన్నది ఈ ఉత్తర్వుల సారాంశంగా కనిపిస్తుందన్నారు. మీ పాలన పుణ్యమాన్ని ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలపై ఉన్న నమ్మకం రోజు రోజుకి దిగజారిపోతుంది. మీరు నిర్లక్ష్యం అనాలోచిత నిర్ణయాల విద్యార్థుల తల్లిదండ్రులకు తోడు ఆ ఉపాధ్యాయులకు శాపాలుగా మారుతున్నాయి. ఇప్పుడు కుటుంబ సర్వే పేరుతో టీచర్ల విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తూ విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేస్తున్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులను జనాభా గణన లెక్కల ప్రకృతి వైపరీత్యాలతో సహాయ విధులు పార్లమెంట్, రాష్ట్ర, శాసనసభ, స్థానిక ప్రభుత్వాలకు జరిగే ఎన్నికలకు సంబంధించిన విధులకు మాత్రమే వినియోగించాలని స్పష్టం చేస్తుంది. ఉపాధ్యాయులకు మినహాయించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ అంటూ ఆయన హరీష్ రావు కూడా పేర్కొన్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. కులగణన దేశానికి ఒక నమూనా కానుంది. తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న కులగణన దేశానికి ఒక నమూనా కానుందని రాహుల్ గాంధీ అన్నారు. ఇక్కడ చేపట్టే కులగణనలో ఏమైనా లోటుపాట్లు జరిగితే దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించేటప్పుడు వాటిని సరి చేసుకుంటామని చెప్పారు. కులగణన ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సంభాషణగా ఉండాలన్నారు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం కులగణన కార్యక్రమం చేపట్టడం పట్ల తను గర్వపడుతున్నానని రాష్ట్ర నాయకత్వాన్ని అభినందిస్తున్నానని చెప్పారు. టీపీసీ ఆధ్వర్యంలో బోయిన్పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో కులగణనపై నిర్వహించిన సంప్రదింపుల సదస్సుకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. వివిధ సంఘాలు, వర్గాల నుంచి కులగణనపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం సదస్సును ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ దేశంలో కుల వివక్షత చాలా తీవ్రంగా లోతుగా ఉందన్నారు. రాజకీయ, న్యాయ, కార్పొరేట్ వ్యవస్థలో సహా అన్ని చోట్ల ఈ వివక్షకు ఉందని దాన్ని ఎదుర్కోవడానికి మాత్రమే ఈ బాధ తెలుస్తుందని అన్నారు. అనేక మంది జీవితాలను, ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేస్తుందని ఆయన చెప్పిన నేపథ్యం ఉంది. అలా ఎంత భయంకరంగా ఉంది, ఏం జరుగుతుందో ఇలా మనం చూస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.